తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లిస్ట్ సిద్ధమైందనే వార్తలు వస్తున్న తరుణంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇయాలో రేపో పేర్లను అధికారికంగా విడుదల చేయనున్నట్లు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో పార్టీ కోసం పనిచేసిన వారిలో టెన్షన్ మొదలైంది. లిస్టులో తమ పేరు ఉంటుందా లేదా ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో గాంధీ భవన్లో చక్కర్లు కొడుతున్నారు. మరికొందరు తమకు అవకాశం ఇవ్వాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ లిస్ట్ ప్రిపరేషన్లో పీసీసీ హైకమాండ్ తీసుకున్న లైన్ ఏంటి? ఎందుకు ఆశావహుల్లో టెన్షన్? లిస్ట్ రాకముందే ఎందుకు ఈ నిరసనలు? లెట్ us వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరన్నర పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయానికి టీపీసీసీ చీఫ్గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల పీసీసీ మార్పులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పీసీసీ మార్పు జరిగింది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గం నుండి రేవంత్ రెడ్డి ఉండడంతో రాష్ట్ర పార్టీ చీఫ్గా బీసీ సామాజిక వర్గం నుండి మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం ఇచ్చింది ఏఐసీసీ. టీపీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ ఎన్నికై ఇప్పటికీ 8 నెలలు పూర్తవుతోంది. మహేష్ పీసీసీగా బాధ్యతలు తీసుకున్న సమయంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉన్నారు. జనవరిలో లిస్టు వచ్చేస్తుంది అనుకున్న సమయంలో ఇన్ఛార్జ్ మార్పు జరిగింది. మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నాక మరోసారి లిస్టుపై కసరత్తు జరిగింది. ఇందులో భాగంగానే ఆలస్యమైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు లిస్టు సిద్ధమైనట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో 4 లేదా 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 లేదా 35 మంది వైస్ ప్రెసిడెంట్లు, 40 నుండి 60 వరకు జనరల్ సెక్రటరీలు, పీసీసీ సెక్రటరీలు, సుమారు 30 మంది రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎలక్షన్ కమిటీ, ప్రచార కమిటీ, క్రమశిక్షణ కమిటీ, అనుబంధ సంఘాలు, అధికార ప్రతినిధులతో ఇలా లిస్టు ప్రిపేర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లిస్టుపై ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, ఢిల్లీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిసి లిస్టుపై చర్చించి తమ అభిప్రాయాలు తెలిపి పార్టీపై హైకమాండ్ నిర్ణయం వదిలేసినట్లు సమాచారం. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా ప్రభుత్వంలో అవకాశం రాని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు టీపీసీసీ కార్యవర్గంలో తీసుకోవద్దనే నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కార్యవర్గంలో రావాలని అనుకుంటే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందనే లైన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే లిస్టులో ఎక్కువ శాతం 2017 నుండి పార్టీలో ఉన్నవారికి, పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసిన వారికి, ఫ్యూచర్లో మరింత పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం ఇవ్వనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలకు ఒక్కో సామాజిక వర్గం నుండి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఓసీల్లో రోహిన్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి, దళిత సామాజిక వర్గం నుండి సంపత్ కుమార్, ప్రీతం, ఎస్టీ సామాజిక వర్గం నుండి ఎంపీ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్లు, బాలు నాయక్, మైనార్టీల నుండి అజ్మత్ హుస్సేన్, ఫయీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా లిస్ట్ అఫీషియల్గా రిలీజ్ అవ్వలేనే లేదు. కానీ లిస్టులో తమకు అవకాశం కల్పించాలని, తమకు న్యాయం చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు నేరుగా గాంధీ భవన్లో పీసీసీ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. లిస్టులో మహిళల పేర్లు లేవని ఆందోళన చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలే కాదు, పార్టీలో ఒక సెక్షన్ ఎవరు వచ్చినా ఇంతే, పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు రావని, చివరలో వచ్చిన నేతలను ఇంప్రెస్ చేసుకుని నామమాత్రంగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఫోటోలు దిగి వారికే వస్తాయని కాస్త నారాజ్గానే ఉన్నారు. ఈసారైనా లిస్టులో సరైన న్యాయం జరుగుతుందా లేదా, ఎప్పటిలాగే యథావిధిగా సంబంధం లేని వారి పేర్లే వస్తాయో చూడాలని గుసగుసలాడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా లిస్టు విడుదల చేసి ఆశ